శ్రీకాకుళం జిల్లా ఆంధ్రస్ మండలం తోటాడ పంచాయతీ హ్యామ్లైట్ మహశాయిపేట గోపీనగర్ కొత్త రోడ్డు రైతులు అక్కివరం రైతులు సమావేశానికి ఇచ్చేసిన 50 మంది ప్రచురణ అర్థం పత్రికా విలేకరులందరికీ కూడాను నా యొక్క నమస్కారం. నా పేరు తాండ్ర రామారావు. మా నాన్నగారు తాండ్ర ఆదినారాయణ. ఈ భూములు 4 తరాలుగా మా మొదట తరంలో ఉన్న మా తాతగారు అప్పల సూర్యనారాయణ, ఆ తర్వాత తాండ్ర దాలినాయుడు, ఆ తర్వాత తాండ్ర ఆదినారాయణ, నా పేరు తాండ్ర రామారావు. 4 తరాలుగా ఈ భూముల యొక్క సమస్యని పరిష్కరించే నాదుడు లేక ఈరోజు ఈ సమావేశానికి ఏర్పాటు చేసి రకరకాల ప్రజాప్రతినిధులు వచ్చినప్పటికీ కూడాను, మేము ఆర్జీలు ఇచ్చినప్పటికీ కూడాను మాకు న్యాయం జరగలేదు కాబట్టి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి రకరకాలుగా పత్రికా విలేకరులు ఉన్నారు కాబట్టి 50 మందికి కూడాను తెలియజేసింది ఏమనగా మాకు శాశ్వతమైన పరిష్కార మార్గాన్ని చూపించమని. ఇందులో ఈ 4 తరాల్లో కూడాను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అలాగే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, తర్వాత ఒక 5 సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్ కూడా వచ్చింది. అందరినీ కూడాను కలవడం జరిగింది. దీని యొక్క సర్వేలు చేయడం కూడా జరిగింది. అదే మా మిత్రులు నా ముందు మాట్లాడిన వన్నాడు గణపతి గారు చెప్పినట్టుగా 1996 మనకి అప్పటి కలెక్టర్ గారు పేరు నాకు తెలియదు కానీ అప్పుడు కలెక్టర్ గారు నియమించిన యంత్రాంగం అంతా కూడాను కష్టపడి తయారు చేసి ప్రియాంబులతో సహా కొత్త మేపలు తయారు చేసి సబ్మిట్ చేయడం జరిగింది. ఎవరికి? తహసీల్దార్ గారికి. ఇవి అయితే అంతకు ముందు ఒక చరిత్ర ఉంది దీనికి. 1786 నుంచి ఈ భూములన్నీ కూడాను రకరకాల హిస్టరీ మీద వచ్చింది. అప్పటికి మేము లేవు కాబట్టి హిస్టరికల్ గా మా తాతలు, మా ముత్తాతలు, మా నాన్నలు చెప్పిన మాటలు విన్నాం. కాబట్టి ఇప్పటికి నాకు 66 సంవత్సరాలైంది. మా నాన్నగారు కూడాను 6 పిల్లలను పెళ్లి చేసుకుని 3 ఆడపిల్లలకు పెళ్లి చేసుకోవడం కూడా అమ్మడానికి పనికిరాలేదు. ఇటువంటి భూమిని ఈ రోజు వరకు పరిష్కార మార్గం రాలేదు. ఏదో ఇప్పుడు పరిష్కార మార్గం వస్తాదని అందరం ఆశించినాం. కాబట్టి ఇప్పుడు కూడాను రకరకాల ట్విస్టులు పెట్టి ఈ విధంగా ప్రజలకి మభ్య పెట్టి చేయడం మంచిది కాదు. అయితే ఈ 4 గ్రామాల్లో ఉన్న వాళ్ళు అందరికీ కూడాను 121లో భూమి లేదు, కొంతమందికి మాత్రమే ఉంది. ఆ కొంతమంది ఎంతమంది? 1996లో సర్వే చేసినప్పుడు కొంతమంది అయినారు. ఆ తర్వాత సుమిత్ కుమార్ మేమందరం కూడా పోరాటం చేసిన తర్వాత వచ్చిన దాన్ని కూడాను చేసినప్పుడు 1600 మంది రైతులు తేలారు. ఎంత భూమి ఉన్నాయి? ఆ భూమిని ఒక పరిష్కార మార్గం అనేది తెలియదు. ఇది సీసీఎల్లోన 12 మంది పేర్లు 1953లోన కొంతమంది వెళ్లారు. ఆ తర్వాత మా నాన్నగారు పేరే కొత్తది. మా నాన్నగారి పేరునే తాండ్ర ఆదినారాయణ వగైరా 12 మంది పేర్లు అప్పటికే ఉన్న బెండి శ్రీరామూర్తి గారు, మున్సిపల్ గారు, కరణం గారు అయినా ఆయన కూడా తరపున కూడాను మేమందరం కూడాను హైకోర్టులో సీసీఎల్కి మీద హైకోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. కానీ మా నాన్నకి అక్షర పరిధి లేకపోవడం వల్ల, అక్షర జ్ఞానం లేకపోవడం వల్ల అన్నీ కూడాను ఈ మన గ్రామ మున్సబు కర్ణాలకి తెలియజేయడం వల్ల మా నాన్నగారే సీసీఎల్కి వెళ్లారు. అప్పట్లో ఈ భూమిని 121 NTOలో పెట్టడం వలన ఈ భూమి ఎవరిదని తేల్చలేకపోయారు. కానీ పక్కా జిరాత్ అని అప్పటికున్న సెక్రటరీ గారు, సీసీఎల్ సెక్రటరీ గారు మాకందరికీ కూడాను ఇది పక్కా జిరాతి. ఈ మధ్యన వదంతులు ప్రచురణార్థం మీరందరూ ప్రశ్నించింది ఇది జిరాతి కాదని అంటున్నారు. పక్కా జిరాతి. 1600 మంది రైతులు ఉన్నారు ఇక్కడ. 1600 మంది రైతులకు కూడా న్యాయం చేయాలి. అది ఏ పార్టీ అని కాదు. ఈ రోజు మాకు స్థానికంగా ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు ఉన్నారు. నేనున్నాను,
నేను చేస్తాను అని అన్నారు. మొన్న ప్రచురార్థం మీరందరూ కూడా ఉన్నారు. నేనున్నాను, నేను చేస్తాను అన్నప్పుడు మేమందరము కూడాను ఆయనకి సహకరిస్తామని ఆ రైతులు 5 సెంట్ల నుంచి 5 ఎకరాలు ఉన్నాయి ఈ భూమిలో ఎవరు ఏమిటన్నది నిగ్గు తేల్చి ఒక సర్వే చేసి వీళ్ళందరికీ కూడాను 1B వచ్చినట్టుగా సమావేశం పెట్టాలి. అవసరం అనుకుంటే ఇంకా ఇతర పార్టీ వాళ్ళు కూడా సహాయం చేయాలి, కానీ తప్పుతోవ పట్టించకూడదు. తప్పుతోవ పట్టిస్తే అందరూ కూడాను నష్టపోయేది పేద రైతులు. మా చెల్లెలికి పెళ్లి చేసుకోలేకపోయాము, నాకు 2 పాపలు, నా పాపలకు నేను పెళ్లి చేసుకోవడం కానీ 1 సెంటు భూమి అమ్ముకోలేకపోయాం. నాకున్నది ఇక్కడ 30 సెంట్లు, 6 పిల్లలం. మా నాన్నగారికి ఉన్న ఆస్తిని 6 పంచుకుంటే 30 సెంట్లు వచ్చింది. లేటెస్ట్ గా తెలుగుదేశం గవర్నమెంట్ గ్రామ కంఠము అలాగే ఇల్లు కట్టు నిర్మించుకున్న వాళ్ళకి శాశ్వత పరిష్కారం చేస్తామన్నప్పుడు రైతులకు శాశ్వత పరిష్కారం కావాలి, కానీ తాత్కాలిక పరిష్కారం కాకూడదు. అందరము కూడాను ఏదో ఎవరు వస్తే ఏ ఎమ్మెల్యే వస్తే ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం, బొడ్డిపల్లి సత్యవతి గారి దగ్గరికి వెళ్ళాం, ధర్మాన ప్రసాద్ రావు దగ్గరికి వెళ్ళాం, అట్లాగే మా ఎమ్మెల్యే మా స్థానిక ఎమ్మెల్యేల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళాం, తమ్మినేని సీతారాం దగ్గరికి వెళ్ళాం, ఇప్పుడు కోన రవికుమార్ దగ్గరికి వచ్చాం, మరి ఇంకా ఎంతమంది మారినా అంతమంది దగ్గరికి వెళ్తాం. ఇది తప్పుతోవ పట్టించవద్దు. రైతులకి శాశ్వత పరిష్కార మార్గాన్ని అన్వేషించి మా రైతులకి న్యాయం చేసే మార్గాన్ని అన్వేషించాల. నేను ఈ పత్రికా సమావేశంలో మాటలాడినది మాటలు మా ఆక్రందన మా హృదయం నుంచి వచ్చింది. ఎవరమైనా సరే అందరం తల్లి గర్భంలో నుంచి పుట్టిన వాళ్ళమే. ఏ ఒక్కడి కూడా సెంటు భూమి తెచ్చుకునే ఎవరు లేరు. అది మన పూర్వీకుల నుండి వచ్చింది. నాకు 4 తరాల నుంచి వచ్చిన భూమిని నాకు కాకుండా చేస్తుంటే మా ఆక్రందన ఎలాగుంటుంది? ఏ గవర్నమెంట్ కి ఈ మా గోడు పనికి వినిపించుకోవద్దా? ఎవరొస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తామండి. అందరూ మనుషులమే, ఎవరు మేలు చేస్తే వాళ్ళకి వెళ్తాం. ఇక్కడ వచ్చామో పార్టీలకి ఏం సమావేశం ఉంది? ఈ సమస్య ఎటువంటిది? ఈ సమస్య పరిష్కార మార్గం ఏమిటి? దీనిని కలెక్టర్లు కొన్ని 100 మంది కలెక్టర్లు మారారు, కొన్ని 100 మంది ఉన్నారు. ఇవన్నింటినీ మేము క్రోడీకరించి చెప్పగలమా? అంత జ్ఞానం మనకు ఉందా? ఎన్ని కోర్టులకు వెళ్ళినా ఇందులో రైతులు ఉన్నారు. 22 యువకులకు చేర్పించారు 1915లోనే అంతమంది. ఆ 15 వెకేట్ చేయడానికి కూడా మేము ఆర్జీ పెట్టుకుని చాలా మంది కేసులకు వెళ్ళాం. మేము నిర్మించుకోవద్దా? ఇల్లు నిర్మించుకోవద్దా? మేము బ్రతకవద్దా? ఏమైనా మేము అచ్చులో మానభంగాలు చేసామా? లేకపోతే మేము దేశద్రోహులుగా ఉన్నామా? రైతులు అండి. రైతులు ఏం చెప్పుకోగలం? ఎవరికి ఏ గోడు చెప్పుకున్నా తీర్చిన నాదుడు లేడు. ఏం చెప్తామండి? 200 సంవత్సరాల నుంచి ఈ సమస్యగానే ఉండిపోయింది. దీనిని ఎన్నో గవర్నమెంట్లు వచ్చాయి, ఏ గవర్నమెంట్ పరిష్కార మార్గంలో చేయలేదు. కానీ ఈ రోజు మనగాడగా కోన రవికుమార్ గారు చేస్తామన్నారు కాబట్టి, చేసి చూపిస్తామన్నారు కాబట్టి ఆయనకి మేము మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా అంగీకరించి ఆయనకు మద్దతుగా ప్రకటిస్తున్నాం. రైతులందరూ కూడా నా ఒపీనియన్ నేను తెలియజేశాను. తప్పులుంటే క్షమించండి సార్. ఓకే, అయితే ఒకసారి వినండి. అది మనం పేపర్లు వద్దు మనకి. ఎందుకంటే 1900 ఒక్కసారి నా కుటుంబ నైవేద్యం ప్రతినార్థం చెప్పుకుంటాను. మా తాతకి 9 కొడుకులు, 9 అన్నదమ్ములు, 2 అక్కచెల్లెలు. అక్కచెల్లెలు చెప్పిందే అమ్మేశారు. 9 అన్నదమ్ములు కూడాను, 9 అన్నదమ్ములు, 2 అన్నదమ్ములు కూడా అమ్మేశారు. 3 అన్నదమ్ములు కూడా చాలా భూములు అమ్మేశారు. మా చిన్నాన్నలు. మాది కూడా సెంటు భూమి అమ్మకంటే అలాగే ఉంచేశాం. అలాగే ఉంటే ఈ రోజు అది ఏ దానికి పనికిరాదు. ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియదు. మేము వచ్చామో మాకేమీ తెలియదు. మా తాతలు ఏం చేశారో, మా తండ్రులు ఏం చేశారో మాకు తెలియదు. మాకు పూర్వం నుంచి వచ్చిన భూమి మీద మేము నిలబడ్డమే తెలిసింది. ఆ నిలబడ్డానికి కూడా స్థానం ఇవ్వకపోతే ఈ ప్రజాప్రతినిధులు ఎవరిని బాగు చేస్తారు? కాబట్టి వదిలే వారికి మంచి మార్గం చూపించి ఒక మంచి మార్గాన్ని అందరూ కూడా సహకరించి మా గ్రామం తరపున మా గ్రామంలో రైతులకు అందరికీ కూడా న్యాయం చేస్తారని నేను ప్రచురణార్థ ప్రజలందరికీ కూడాను తెలియపరచమని వేడుకుంటాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన వారు. నా పేరు హనుమత్ శ్యామల్, అది గోపిల గ్రామం, ఆమదాబాద్ మండలం.
తోటాడు. మాకు కూడా ఇందులో కొంత భూమి ఉందండి. ఈ 121 సర్వే నెంబర్లో సుమారు మా పెద్దలు కూడా 100 సంవత్సరాల నుంచి కూడా అందరూ కొనుక్కున్నారండి. అయితే 1960లో మా తోటాడు పంచాయతీ 122 సర్వే నెంబర్లు ఉంటే 120 సర్వే నెంబర్ సర్వే అయిందండి. 121 నాన్ టేకన్ అవర్ NT1 ఒక మార్పు ఇచ్చారండి. 122 ఏళ్ళు. అయితే ఈ 121 సర్వే నెంబర్ కూడా 1986 సంవత్సరం వరకు మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. మా ఊరిలో కొంతమంది పెద్దలు వాళ్ళ పెత్తందారీతనం కోసం కొంతమంది దగ్గరికి వెళ్ళి భూతుల దగ్గరికి వెళ్ళి అయ్యా మీ భూములు ఈ మీకు చెందుతాయంటే సబ్ రిజిస్టర్ వారి ద్వారా 86 121 సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ చేసి మానేశారు. అప్పటి నుంచి మా రైతులు మా పెద్దలు పోరాటనే ఉన్నారు. మాకు న్యాయం కోసం మేము పోరాడతాం. అందుకు అంతకుముందు జరిగే రిజిస్ట్రేషన్ పత్రాన్ని 86 ముందు 86 వరకును 121 రిజిస్ట్రేషన్ ఇది డేటా 1968లో రిజిస్ట్రేషన్ అయింది. 1968 నాయకులేమో రిజిస్ట్రేషన్లు లేవు, ఏమున్నా పేపర్లు చూపించండి మాకని స్టేజ్ మీద బహిరంగ అడిగారు. కనుక ఆయనకి ఇవ్వడానికి పేపర్లు మేము రెడీ ఉన్నాం. ఎందుకంటే రిజిస్ట్రేషన్లు అయి ఉన్నాయి. 121 సర్వే నెంబర్ మీద ఆల్రెడీ రిజిస్ట్రేషన్లు అయి ఉన్నాయి. కనుక మాకు కావాలనుకుంటే మీకు అందరికీ పేపర్లు సబ్మిట్ చేస్తాం. 121 సర్వే నెంబర్లో 100 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఇప్పుడు గంజాం జిల్లా నుంచి కూడా రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఎప్పుడైతే మాలో మాకు స్పర్ధలు వచ్చిన తర్వాత మా పెళ్లి చేయమున్నాడే దానికి మేమే తప్ప ఇతరులు ఎవరు అలా పెట్టలేదు మా భూమికి ఇంతవరకు. కొంతమంది తెలివైన రైతు తెలివైన రైతులు తెలుస్తుంది ఎంత తప్ప ఇందులో ఎన్హెచ్ పేరు 23 ఎకరాలు మేము వింటున్నామండి. ఈ 200 ఎకరాల్లో నేషనల్ హైవే వాళ్ళు కొంత ఎక్విజేషన్ చేసి రోడ్లు వేసారు. రివర్ బెడ్ కొంత ఉండిపోయింది. లంక్ అంటామండి, లంక్ ఉండిపోయింది. అలానే ఎస్సీలకి డీ పట్టాలు ఇచ్చారండి, అవి ఉండిపోయింది. ప్రతి వాళ్ళు వచ్చి రికార్డు చూసి 200 ఎకరాలు అంటారు కానీ ఇందులో ఉన్న 200 ఎకరాలు కాదు. ఇది ఇక్కడ వాస్తవం. ఇంకా కాలువలు ఉన్నాయి. మళ్ళీ సెకండ్ టైం అనేది 16 ఎక్విజేషన్ అయిందండి. అలాగనే ఇది ఎక్విజేషన్ రోడ్లు వేసారండి. కానీ ఎవరు వచ్చినా ఇలా రికార్డు చూపిస్తారు 200 ఎకరాలు. కానీ మీరు కూడా కొంచెం దీన్ని పరిశీలిస్తే తెలుస్తారు సార్ అనుకున్నాం. నా పేరు కృష్ణారావు, మాది అక్కివరం గ్రామం. మాకు కూడా ఈ 121 సర్వే నెంబర్లో మా తాతల నుంచి మా భూములు ఉన్నాయి. మా తండ్రులు పంచుకోవాలి, తర్వాత మేము మా తమ్ముళ్ళు పంచుకున్నాం. మా అందరికి కూడా భూములు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సింతా రవికుమార్ గారు ఈ భూములన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వ భూములని చెప్తున్నారు. ఆయన ఒకసారి మా దగ్గర ఉన్న ఈ అంటే సెటిల్మెంట్ కోర్టులు, ఎంఆర్ఓ కోర్టులు అప్పట్లో ఇచ్చినటువంటి తీర్పులు కాగితాలు ఉన్నాయి. కావాలంటే మీ పాత్రికేయుల ద్వారా వాళ్ళకి కల్పించగలం. వాళ్ళు ఇవన్నీ స్టడీ చేసి సరైన అవగాహనలోకి వస్తారని మా ఆలోచన. అప్పుడు ఎంఆర్ఓ గారు, ద కమిషనర్ ఆఫ్ ల్యాండ్, ద కమిషనర్ ఆఫ్ CCLA వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీస్ అనేది ఇవ్వండి. ఇక్కడ కూడా వచ్చేసారు. మీకు అందరికీ తెలుసు కాపీ సప్లై చేయాలి. క్లియర్గా ఇచ్చారండి. ద మాసైపేట H of Kotada of Amdala of Air Zerati and Air is land in survey number 121 measuring 200 acres. Usually Zerati, equally Zerati. Kamar ఎవరిది ల్యాండ్ సర్వే CCL క్లియర్. ఇవన్నీ మీకు కానీ వారికైనా మేము పంపించగలం, పర్వాలేదు. ముఖ్యంగా ఆయన గమనించవలసింది ఏంటంటే ఇవి పూర్తిగా జరాతీ ల్యాండ్స్ అని ఆయన గమనించాలి. ఇవి పూర్తిగా ప్రభుత్వ భూములని, దేవాదాయ భూములని ఆయన ఎవరు చెప్తున్నారు. కొద్దిగా ఆయన ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవాళ చదువులేండి, ఇవన్నీ మేము ఇవ్వగలం గ్రామసంగా. అండ్ అగైన్ అప్పుడు ఎస్టేట్స్ ఇవన్నీ అబాలిష్ అయ్యేటప్పుడు మనకు అప్పుడు ట్రిబ్యునల్ కోర్ట్స్ ఉండేవండి. ఎస్టేట్ అబాలిష్ ట్రిబ్యునల్ కోర్ట్స్ ఉండేవి. అప్పట్లో మన కోర్టులు ఉండేవి. అండ్ దానికోసం మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ల్యాండ్స్ అన్ని పూర్తి డిస్ప్యూట్స్ లో ఉండే. అన్ని రాజు నుంచి మనకి అన్ని ఏదంటే జమీందారుల నుంచి గట్ట కొన్ని సంక్రమించాయి. అవన్నిటిని డిస్ప్యూట్స్ అంటే ఎక్కువ ఉంటే అప్పుడు సెపరేట్ కోర్ట్స్ చేశారు అన్నమాట. అదే ఇది ట్రిబ్యునల్ కోర్టు వాళ్ళు కూడా పూర్తిగా ఇదిగో వాళ్ళు కూడా ఇచ్చారండి. అసిస్టెంట్ సెటిల్మెంట్ ఆఫీసర్ విజయనగరం ఇన్ దిస్ ఆర్డర్ SR నెంబర్ 72/50 ద SK dated 28/3/1953 conducted that Nasipeta village only as covered
అవుట్ రాగోలు జిరాతి అని కూడా ఇచ్చారు. అంటే మీరు ముఖ్యంగా ఇక్కడికి చెప్పేది ఏంటంటే ఇది పూర్తిగా ప్యూర్లీ జిరాతి ల్యాండ్స్ అండి. కాకపోతే వీటిలో ఎవరు టెనెంట్స్ అనేది డిసైడ్ కాలేకపోయింది. 1994లో మా చెప్పారు, అప్పుడు కూడా ఒక సర్వే చేయించారు ఎవరెవరు ఉన్నారో ఏంటని, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు అప్పటి ప్రభుత్వం. తర్వాత మొన్న 2021లో కూడా సీతారాం గారు మనకు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా ఒకసారి మళ్ళీ ఈ ల్యాండ్స్ అన్నింటి సర్వే చేయించారు. అప్పుడు జేసీ గారు సుమిత్ కుమార్ గారు ఉండేవాళ్ళు, ఆయన స్వయంగా ఒక 7 సర్వేలు పెట్టి మొత్తం సర్వే చేయించారు. ఎవరెవరు ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయని ఈ 200 ఎకరాలు పూర్తి. అప్పుడు ఆయన అప్పుడు కూడా 1600 పైన రైతులు అందరూ ఉన్నారండి దీంట్లో. అంటే రైతులు ఎవరో లేరు, ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి. లేదా అప్పుడు మన హైదరాబాద్లో ఏదో వచ్చిందంటే అది హైదరాబాద్ వ్యవస్థ అని కొద్ది ప్రజలు భయభ్రాంతులు చేస్తారు. అది పద్ధతి కాదు. ఇందులో ఒక్క తోటాడ, అక్కివరం, గోపీనగరం, మాసేపేట గ్రామస్తులు అందరూ రైతులకి మ్యాక్సిమం 70% రైతులందరికీ ఇక్కడ ల్యాండ్స్ ఉన్నాయండి. అలాగే బయట వాళ్ళు కూడా వచ్చి అక్కడక్కడ చిన్న బిడ్డలు కొనుక్కొని ఉన్నారు. వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసే విధంగా ఆయన మాటలు ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఆయన పరిశీలించి మరొకసారి ఆలోచించగలని చెప్తున్నా. తర్వాత ప్రజెంట్ మా అందరం కూడా అప్పటి నుంచి మా సోదరు చెప్పినట్లు అప్పటి ఎమ్మెల్యేలు కంటిన్యూగా అందరికీ రిప్రజెంటేషన్ ఇస్తున్నా. ఇవన్నీ జరాతీ భూములు, మా పేర్లు నమోదు చేయండి అని వెళ్తున్నా. ఎంతవరకు ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు చివరికి మన ఎమ్మెల్యే రవికుమార్ గారి దగ్గరికి కూడా మా అందరం వెళ్ళాం. మాకు మీరు కలుగుతుంది, ఇగో మా పరిస్థితి, ఇగో ఈ పేపర్లు ఎన్ని ఉన్నాయని ఆయన సబ్మిట్ చేస్తే ఆయన స్వయంగా కొంత తెలుగు తీసుకొని సీసీఎల్ఏకి వెళ్ళి అవన్నీ తెప్పించి ప్రజెంట్ సర్వే కూడా పెట్టించారు. సప్లిమెంటరీ సర్వే కూడా అనుమతులు వచ్చాయని చెప్పారు. ఉన్నాయి, కలెక్టరేట్లో ఉన్నాయని ఒకటి అనేసి. కాబట్టి ఎటువంటి వదంతుల వల్ల రైతులు జడుస్తున్నారు. ఇదంతా ప్రభుత్వ భూమి, హైదరాబాద్ వస్తుంది, పోతాయని కానీ దాన్ని పరిశీలించాలి. ఇవన్నీ కూడా మీ ద్వారా కానీ ఇంకెవరి ద్వారా కానీ ఆయన మేము